ఉదయం 8 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. మాకు 8 గంటల 45 నిమిషాలకు రైట్ టైం. దానాపూర్ ఎక్స్ప్రెస్ నుండి కాశీ ప్రయాణం వారణాసి. सिकंदराबाद दानापुर स्पेशल एक्सप्रेस ओ भैया कहाँ जा रहे? हे बेटी कहाँ रे? कहाँ जा रहे? ఇక్కడ పోతున్నావు? కాశీ స్టార్ట్ అయింది ఎప్పుడు? వాటర్ అయినావు కదా 5 minutes అయినా. రైల్వేస్ ఒకటి 2 సీట్లు ఇక్కడ 2 సీట్లు ఇక్కడ 3 సీట్లు ఇక్కడ 4 సీట్లు ఇక్కడ హైదరాబాద్ में रहते కారమనియా అసలు కారమే లేదు. కారం కారం లేదు మస్తు కారం లేదు తర్వాత వాటర్ क्या किया तुम्हें मारा मारा इतना इतना सारा सारा है ये तुमने क्या किया సార్ కోసమే ఏంటిది కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చింది. కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చింది. కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా అది అంతరాత్మనే గులిమేసిందా. ఇక సత్యమన్నదే కరువవుతుందా ఇక సత్యమన్నదే కరువవుతుందా. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ శంభో
పుణ్యం ఎరగని నాకు అన్నపూర్ణ రక్ష. దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి భిక్ష. అన్నం పుణ్యం ఎరగని నాకు అన్నపూర్ణ రక్ష. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష. పొడి చేర్చుకోవా అమ్మా నన్ను, గుడిలోని తండ్రే మనకు తీర్పు. గుడిలోని తండ్రే మనకు తీర్పు. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ శంభో మహాదేవ మనం ఇక్కడ చూడు, బాగున్నాయి గోధుమ ఫీడ్స్. హర హర ఈశ్వర శంభో శివ శంకర, ఓం నమః శివాయ నీలకంధర. శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర. పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా. ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా. నీ అగ్గలేక చీమైన కుట్టని మూడు కల్ల రేడువురా. రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర. రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా. ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మదరించరా. హర హర ఈశ్వర శంభో శివ శంకర, ఓం నమః శివాయ నీలకంధర. శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర. నమ శివాయ రుద్రాయ భద్రాయ శర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా. ఓం నమ శివాయ. శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా. జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా. ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట వాడుకుంటూ ఈశ్వరుడా. తెల్లవార్ల భక్తి తోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా. మేలు సామి వయ్య శంకరా, నువ్వు లేని చోటు ఎక్కడుందిరా. కరలాన్ని తాగే కరళ కంఠుడా, సరిలేని సామి నిలిచినావురా. భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా. రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర. రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా. ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మదరించరా. హర హర ఈశ్వర శంభో శివ శంకర, ఓం నమః శివాయ నీలకంధర. శిరసున గంగమ్మ
नवलाख मंदिर है वो ఇక్కడ త్రివేణి సంగమం అండి. త్రివేణి సంగమంకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇది నవలాఖ్ మందిర్ అంటారట. దీన్ని చాలా బాగుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మేము ప్రయాగ్రాజ్ నుంచి ఒక ట్యాక్సీ కారు మాట్లాడుకొని అక్కడ నుంచి వారణాసికి బయలుదేరామండి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2.5 జర్నీ. ఇక్కడ నుంచి మేము ఈ ట్యాక్సీలో బయలుదేరుతున్నాము. ఇవే రూమ్స్ అండి, లగ్జరీ రూమ్స్ తీసుకున్నాము. ఒక 2 ముందే బుక్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి ఈరోజు రాత్రికి ఇక్కడ భోజనం చేసుకొని ప్రొద్దున్నే గంగా స్నానానికి బయలుదేరామండి. రెండు ఆటోల్లో బయలుదేరామండి.
బ్యాటరీ ఆటోస్ ఇవి చాలా బాగున్నాయి. ఇదే గంగా ద్వారం అండి. ఈ ద్వారం గుండా మనము బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళగానే మనకు గంగ కనిపిస్తుందండి, చూడండి. శంభో శంకర హర హర మహాదేవ్. ఇదేనండి గంగా నది. ఈ గంగా నదిలో మనకి ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువగా అనిపిస్తుంది. మనము యువతల వాడి నుంచి అవతల వాడికి వెళ్ళి అక్కడ మేము స్నానాలు చేసాము. నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మా వాళ్ళు అక్కడి నుంచి దిగుతున్నారు, పైనుంచి దిగి వచ్చేసి మనం అక్కడి నుంచి ఒక బోట్ మాట్లాడుకుని ఆ బోట్లో వెళ్తామండి. ఇక్కడ పక్కనే ప్రవచనాలు. మన గ్యాంగ్ బాగానే ఉంది, మన గ్యాంగ్ బాగానే ఉంది. వస్తున్నావు ఇంకా ఈ గంగా రివర్ చుట్టూ మనకు మొత్తం 84 ఘాట్లు ఉంటాయండి. ఇప్పుడు మన దిగిన దగ్గర నుంచి చూస్తే రైట్ సైడ్కి ఒక 44 ఘాట్లు, లెఫ్ట్ సైడ్కి ఒక 40 ఘాట్లు, మొత్తం 84 ఘాట్లు ఉంటాయి. జనం మాత్రం మాకు చాలా తక్కువగా ఉన్నారు. ఆ రోజు అమావాస్య రోజు, కొత్త అమావాస్య అని చెప్పి అది చాలా మంచి రోజు అమావాస్య. తర్వాత నెక్స్ట్ ఉగాది పండుగ కాబట్టి కూడా జనం కొద్దిగా నాకు తక్కువనే కనిపించారు. అదిగో అఘోరా ఉన్నదండి అక్కడ చూడండి. అఘోరా పక్కనే ప్రవచనాలు చెప్తున్నారు. बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले चल रे गिंदिले बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले चल रे गिंदिले तत्नक ದಿಂದರುವೈ సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని తత్నక ದಿಂದರುవై సందడి రేగని ఎరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి భం భం భోలే శంఖం మోగేలే ఢం ఢం ఢోలే చల్ రే గిందిలే ದಿಂದರುವై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివానంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి
వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితే వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అంది నా ఈ చిరుఘంటిక గమక చమకాలై ఎదలయలే కీర్తన చేయగా యమక గమకాలై పదగదులే నర్తన చేయగా ప్రతి అడుగు ధరిస్తోంది ప్రదక్షిణగా విలాసంగ శివానంద లహరి మహాగంగ ప్రవాహంగ భారీ విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే గాజీపురి కార్తీక మాసాన దేవేల దీపాల వెలుగంత శివలీల ధారా ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోనా ఎదురయ్యే శిలైన శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది నగరమే చరితలకు అందనిది కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే తరలి రండి తెలుసుకోండి ఆశి మహిమ విలాసంగ శివానంద లహరి మహాగంగ ప్రవాహంగ భారీ విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాజీపురి బం బం భోలే శంఖం మోగలే ఢం ఢం ఢోలే చెలరే గిందిలే దినకదిం ధరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని దినకదిం ధరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివానంద లహరి మహాగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన కుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా
చేసుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వర జాగులేదు నీకు శంకర జాలి గుండె నీది శివ శంకర వరమియ్యవయ్యా ఓరి శంకర కొలలేని ప్రేమ మాకు నీవురా ఆకాశమంతా ఆదరణ నీది అంత నీవు ఆది శంకర రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో కనుగుణ గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర డాడీ మమ్మీ ఇంకా కింది కోను ఏ మనోజ్ జారు ఇట్రాను అను జల్దీ మమ్మీ అంతే సరే ఇంకోసారి లాస్ట్ మునిగి మునిగి ఇంకా ఏం చూస్తున్నావు కౌంట్ చేయాలి జల్దీ జల్దీ మునుగుతలేరు మరి महिमा काशी विश्वनाथ की महिमा काशी विश्वनाथ की देवों में महादेव है काशी विश्वनाथ जी देवों में महादेव है काशी विश्वनाथ जी गंगा तट पे विराजे स्वयं भोलेनाथ जी महिमा बड़ी तीर्थों में काशी विश्वनाथ की बोलो रे जय बोलो बाबा भोलेनाथ की देवों में महादेव है काशी विश्वनाथ जी देवों में महादेव है काशी विश्वनाथ जी गंगा तट पे विराजे स्वयं भोलेनाथ जी महिमा बड़ी तीर्थों में काशी विश्वनाथ की बोलो रे जय बोलो बाबा भोलेनाथ की गंगा अपने अमृत जल की धारा बन के बहती है काशी की पावन भूमि को मोक्ष धाम मां करती है ओ जो भी जल में नहाता उसको स्वर्ग का सुख देती है दशाश्वमेध घाट
प्राणी तरे नहात दशाश्वमेध घाट प्राणी तरे नहात गंगा तट पे विराजे स्वयं भोलेनाथ जी महिमा बड़ी तीर्थों में काशी विश्वनाथ की बोलो रे जय बोलो बाबा भोलेनाथ की महिमा काशी विश्वनाथ की महिमा काशी विश्वनाथ की కోళ్ళ ఫారం వల్ల ఉంది కోళ్ళ ఫామ్ అయితే ఇక్కడ అప్పటి నుంచి సాయంత్రం మిక్స్ అయిపోయారు స్టేషన్లో. బ్యాగ్ ఒకటి బయటికి కాలకట్ట బయటికి చెప్తా నువ్వు బ్యాగ్ ఏం తీస్తుంది కదా ఆయా పడుతుంది